ఎక్కడ బంటి పరిచయం? మా అన్నయ్య ఫ్రెండ్. ఓకే. అయితే ఇంటికొచ్చేవాడు మా ఇంటికి బంటి. అట్లా మా ఇంటికొచ్చినప్పుడు నాతోని మాట్లాడేటోడు. అట్లనే మాట్లాడుతూ ఇట్లా ప్రపోజ్ చేసిండు ఒకరోజు. సరే అని చెప్పి నేను వెయిట్ చేపిచ్చిన. సరే అని చెప్పి ఆయన గురించి తెలుసుకొని ఇట్లా మాట్లాడే విధానం ఏంది అని చెప్పి తెలుసుకొని సరే ఓకే అని చెప్పి నేను కూడా అన్నా. సరే అట్లా మేము లవ్ చేసుకున్నాం. అట్లనే జరిగింది. 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా లాస్ట్ టైం తెలిసింది. ఇంకా తెలిసేసరికి నాకు పెళ్లి సంబంధాలు తెస్తున్నారు. నేను ఇంట్లో ఇంకా చేసుకోను, నాకు వద్దు, నాకు బంటే కావాలి అని చెప్పిన. ఆల్రెడీ తెలిసింది ఇక వాళ్ళకి నేను బంటిని లవ్ చేస్తున్నాను. నేను వేరే వాళ్ళని చేసుకోను, నాకు బంటి కావాలి. ఇట్లా వాళ్ళు బెదిరించిర్రు. అయినా కూడా నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం, చేసుకోవడం, నేను టాబ్లెట్స్ మింగడం అట్లాంటివి చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే మీరు సూసైడ్ చేసుకుందామని చేసిర్రు కూడా ఇంట్లో ప్రయత్నం? చేసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఇంకా బంటికి చెప్పిన, అయితే లేదు, నాకు ఒప్పియడం అయితే లేదు, ఇంకా నేను వచ్చేస్తా అని చెప్తే సరే వచ్చే మరి మేము పెళ్ళి చేసుకుందాం అని చెప్పి ఆగస్ట్ 7కి వచ్చేసినాం. పెళ్ళి చేసుకున్నాం. నెకర్కల్లో ఒక టెంపుల్లో పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకొని అట్లనే మేము వేరే దగ్గరికి వెళ్ళినాం ఒక 1 వీక్. ఇంకా మమ్మీ వాళ్ళ మీద వాళ్ళు ఏమన్నా చేస్తారు ఏంది అని చెప్పి కూడా మేమేం కేసు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది, ఇంకా పోయింది కాక కేసు పెట్టిర్రు అని చెప్పి పరువు పోతుంది అని చెప్పి బంటి ఆలోచించి వద్దు, మీ అమ్మే మీ నాన్న వాళ్ళని ఎందుకు అట్లా చేయాలి, వద్దు, నేనేం కేసు పెట్టను, ఒప్పుకుంటారేమో చూద్దాం అన్నట్టుగా మాట్లాడింది.